ఓరి భగవంతుడా, అసలు మేము ఏం తప్పు చేశాం? మేం కోరుకున్న కోరికలు ఒక్కటి కూడా నెరవేరటం లేదు. నేను జీవితంలో ఎన్నెన్ని కలలు కన్నాను, నువ్వు ఒక్క కలను కూడా నాకు నిజం చేయటం లేదు. అరే, నేను ప్రతి క్షణం నిన్ను తలుచుకుంటూనే ఉన్నాను, కానీ నువ్వెందుకు నన్ను ఈ విధంగా మర్చిపోయావు? మోటు, ఇక చాలు నిద్రపో. నువ్వు నిద్రపోవడం లేదు, ఆ భగవంతుని కూడా నిద్రపోనివ్వడం లేదు. ఎప్పుడు చూడు ఆయన్ని ఏదో కోరిక కోరుకుంటూనే ఉంటావు. కానీ ఇంతవరకు ఆయన నాకేమీ ఇవ్వనే లేదు కదా. మన జీవితాల గురించి మనం ఎన్నెన్ని కలలు కన్నాం. అరే, కనీసం ఒక్క కలనైనా నిజం చేశాడా? ఇక చాలు నిద్రపో, లేకపోతే ఆయన కోపం వస్తుంది. మోటు, నువ్వు నిరాశ చెందకు. నేను ప్రతి భక్తుని విన్నపం వింటూనే ఉంటాను. ఈ రోజు నుంచి 3 రోజుల లోపల నీ ప్రతి కళ నెరవేరుతుంది. అదేంది? పతులు లే లే. ఆహా, ఏమైంది? ఎందుకు నా నిద్ర పాడు చేస్తున్నావు? అరే, ఆ భగవంతుడు నా కల్లోకి స్వయంగా వచ్చాడు. ఆయన అన్నాడు, 3 రోజుల పాటు నాకొచ్చిన కళ్ళన్నీ నెరవేరిపోతాయట. శుభాకాంక్షలు. ఇక నిద్రపోయి చూస్తూ ఉండు, ఆ భగవంతుడు ఇంకా ఏమైనా చెబుతాడేమో. బహుశా ఆయన నిన్ను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నాడేమో. అరే, టీ కొట్టు బాబాయ్, కాస్త వేడి వేడి సమోసాలు తినిపించు. రాత్రి ఆ భగవంతుడు నా కల్లోకొచ్చి చెప్పాడు, 3 రోజుల పాటు నాకు వచ్చే కళ్ళన్నీ నెరవేరుతాయట. లగాయత్తు, అసలు ముందు నీకు ఏ కలొచ్చిందో చెప్పు. నా కలలో ఓ పెద్ద ట్విస్టర్ వచ్చి మన ఊరంతటిని నాశనం చేసి పారేస్తోంది. నీ దుకాణం గాల్లోకి ఎగిరిపోతుంది. ఓయ్, వాతావరణం నార్మల్ గానే ఉంది కదా, ట్విస్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యమ్మా, ఇంత పెద్ద ట్విస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? వినండి వినండి, అందరూ వినండి. మోటుకొచ్చిన కళ ఒక పెద్ద ట్విస్టర్ వచ్చి నా దుకాణాన్ని లేపేసిందట. ఊరంతా నాశనం అయిందట. అరే మోటు, నీకు భవిష్యవాణి చెప్పడం రాదనుకుంటా. ఇక చాలే ఆపు. ఆ భగవంతుడు నా కల్లోకొచ్చి చెప్పాడు, 3 రోజుల పాటు నాకు వచ్చే కళ్ళన్నీ నెరవేరుతాయట. అరే మోటు, ఇప్పుడు నోరు మూసు కూర్చుని సమోసాలు తిను. నలుగురిలో నవ్వుల పాలు అవ్వకు. పారిపోండి. లగాయత్తు, ట్విస్టర్ నిజంగానే వచ్చేసింది. భగవంతుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, నా కళ నిజం కాబోతోంది, పరిగెత్తండి. అయ్యమ్మా, హెల్ప్! ఏ ట్విస్టర్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు. ఎవరైనా వచ్చి కాపాడండి. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మనందరం ఒకేసారి ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోతాం. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జి, ముందు ఏదో రకంగా వెళ్ళి ఆ కారులో కూర్చో. అరే, నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఇటువంటి సమయంలో నీ కారులో షికారుకి వెళ్ళాలని ఉందా? ముందు కారుని పట్టుకో. లగాయత్తు, ఏంటి మోటు, ఇప్పుడు నీకు వేడిగా ఉందా? అలా చూడు, గొడుగు పట్టుకుని ఎలా వస్తున్నాడు. అరే, ఇది ఎండవేడి కోసం కాదు. రాత్రి నాకు వచ్చిన కలలో ఇక్కడ పెద్దగా వర్షం కురిసింది. దాంతో ఊరు నాశనం అయిపోతుంది. అరే, ఇక చాలు ఆపు మోటు. ఏదో ఒక రోజు నీకు వచ్చిన కళ నిజమైంది కదా అని ప్రతి కళ నిజమైపోతుందని అనుకోకు, అర్థమైందా? వాతావరణం ఇంత నిర్మలంగా ఉంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది తమ్ముడు? వినండి తమ్ముళ్ళు, అరే మోటు చెప్పాడు కదా వర్షం వస్తుంది, వెళ్ళి అందరూ గొడుగులు తీసుకురండి. ఎక్కడా నీళ్లు లేవు, ఈ ఎండలు మండిపోతోంది, అందరూ దాహంతో అల్లాడిపోతున్నారు. మోటు చెప్పాడు కదా ఇవాళ వర్షం కురుస్తుంది, లేకపోతే మోటు వచ్చిన కదా ఎలా నిజం అవుతుంది? అరే, హఠాత్తుగా ఏమిటి మార్పు? ఏం జరుగుతోంది? అత్తరికి మోటుకు వచ్చిన ఈ కళ కూడా నిజమవుతోంది తమ్ముళ్ళు. మోటు, నిజంగానే నిన్న రాత్రి ఆ భగవంతుడు నీతో మాట్లాడినట్టున్నాడు. అయ్యో, అయ్యమ్మ.
ఇది ఎలా జరిగింది? ఉన్నటువంటి వాతావరణంలో మార్పు ఎలా జరిగింది? ఎలా 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 జరిగింది? ఆ! అరే తమ్ముళ్ళు, అరే స్నేహితులు, మోటుకొచ్చిన కళ్ళు నిజమవుతున్నాయి. అతని కళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం. ఒకవేళ భయంకరమైన భూతాన్నో ఇంకా దేన్నైనా చూశాడంటే మన కథ కంచికెళ్ళినట్టే. ఒకే ఒక రోజు తమ్ముళ్ళు అతన్ని నిద్రపోనివ్వకుండా ఉండాలి. మోటుకి ఆ భగవంతుడు చెప్పాట 3 రోజుల వరకు ఉంటుందని. ఈ రోజు మనం మోటుని నిద్రపోనివ్వకూడదు. అరే ఏమిటి తమాషా? మీరు ఇలా మేళతాళాలతో వచ్చి ఇలా అదరగొడుతున్నారేమిటి? ఈ రోజు మేము మిమ్మల్ని నిద్రపోనేమో. మీకేదైనా భయంకరమైన కల వచ్చిందంటే ఇక మా పని అయిపోయినట్టే. నేను నిద్రపోకుండా ఎవ్వరూ ఆపలేరు. చాలే ఆపు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను చింగం గారికి కంప్లైంట్ ఇస్తాను. ఆయన లాఠీతో నిన్ను కొట్టి కొట్టి తరిమేస్తారు. పోలీసులు వచ్చేశారు. వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. నేను ఈ పుర్పురి నగర ప్రజలకి ఆర్డర్ వేస్తున్నాను. ఈ రోజు రాత్రంతా మీరు మోటూని నిద్రపోనివ్వకూడదు. ఇది మన పుర్పురి నగర్కే సవాల్ లాంటిది. తనకి కల వచ్చిందంటే మన అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వద్దు. లగాయతు బయట ఇంత గొడవగా ఉంటే ఎలా నిద్రపోతున్నాడు? మోటు లే, వేకప్. చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు, లే. ఉయ్, మా కోసం నిద్రలే నా తమ్ముడా, నా సహోదరుడా. ఇక నువ్వు ఎలాంటి కలలు కనుక మిత్రమా? ఓహో, ఎంత మంచి కల వచ్చింది. మీరందరూ వచ్చి పాడు చేశారు. మంచి కళ. ఏం కలొస్తోంది? నాకు పెద్ద ఖజానా కనిపించింది. ఎక్కడ కనిపించింది? ఎక్కడ కనిపించింది? త్వరగా చెప్పు. నీ కల్లో కనిపించిందంటే నిజంగా అది ఉండుంటుంది తమ్ముడు. అరే మీరు నన్ను మధ్యలో నిద్ర లేపేశారు కదా, ఆ ఖజానా ఎక్కడుందో నేను సరిగ్గా చూడలేదు. చూడకుండానే లేచా. అయ్యమ్మా, నీకు మంచి కల వచ్చినట్టుంది. నిద్రపో, త్వరగా నిద్రపో. మళ్ళీ కల వస్తే ఖజానా ఎక్కడుందో నువ్వు తెలుసుకో. అటు ఇటు తిరుగుతూ ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? అరే నిద్ర పట్టకపోతే నన్నేం చేయమంటావు? అరే నిద్రపో మోటు, నీకు నేను జోలపాట పాడతాను. నిద్రపో నిద్రపో నా రాజకుమారా నిద్రపో, అమ్మా నాన్న వస్తారు, 4 బొమ్మలు తెస్తారు, విరిగిపోయింది ఒక బొమ్మ, మూసుకుపోయింది మోటు కనుబొమ్మ. నాకు 2 డౌట్లు ఉన్నాయి. నువ్విక ఏమీ అడగక్కర్లేదు, ముందు నిద్రపో. థ్యాంక్ యూ. ఇంతకంటే పెద్ద ఖజానా ఇంకెక్కడా ఉండదు. లగాయతు మోటుకి ఖజానా దొరికేసినట్టుంది. పైగా తను ఎవరికో థ్యాంక్స్ కూడా చెప్తున్నాడు. అంటే ఖజానా దొరికినట్టే. ఇక లేపండి తన్ను. మై మోటు, లే 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 లే. అరే ఎంత పని చేశారు చెంగం గారు. మంచి కాలు వస్తుంటే నిద్ర లేపేశారు. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఖజానా కనిపించిందన్నావుగా, అది ఎక్కడుందో చెప్పు. అరే ఇంకా ఖజానా దొరకనే లేదు. నేను ఎవరితోనే కలిసి ఖజానా దగ్గరికి వెళ్తున్నాను. మీరు ఇంతలోనే నిద్ర లేపేశారు. అయ్యమ్మా, నువ్వు థ్యాంక్ యూ అని ఎవరికి చెప్పావు? టీ కొట్టు బాబాయ్ నా దగ్గరికి వచ్చి నాకు సమోసాలు తినిపిస్తున్నట్టు కల వచ్చింది. ఆ టీ కొట్టు బాబాయ్కే నేను థ్యాంక్ యూ చెప్పాను. సర్లే పద, బయటకొచ్చి ఆ దారి చూపించు. ఖజానాకి వెళ్ళడానికి కల్లో ఏ దారిలో వెళ్ళావు? నేను ఇంత దాకా వచ్చాను. ఇక్కడికి రాగానే మీరు నిద్ర లేపేశారు. ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్లాలో నాకు తెలియటం లేదు. మళ్ళీ ఆలోచించు, మళ్ళీ నిద్రపో. అప్పటికైనా దారి దొరుకుతుందేమో చూద్దాం. నేను ఇలా రోడ్డు మీద నిద్రపోలేను. నిద్రపో, నిద్రపో, నిద్రపో. పోతాను, నిద్రపోతాను. అటు ఇటు దొర్లకు, నిద్రపో. అటు ఇటు దొర్లితే నిద్ర ఎలా వస్తుంది? ఓహో అదిరింది, దొరికేసింది. మోటు మోటు లే, పైకి లే. ఏం దొరికింది? ఖజానా దొరికేసింది. నాతో పాటు రండి. పురిపురి నగరం ఖజానా అంతా నా స్వంతమయ్యింది. ఆ ఖజానా ఎలా పోయిందో ఎవరు కనిపెట్టలేరు. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితలు సంగతి పక్కన పెట్టు. త్వరగా తీసుకొచ్చి ఆ ఖజానాని పాతిపెట్టు. జాగ్రత్త. అదిగో ఖజానా అక్కడుంది. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం.
చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇలా జరగడానికి వీల్లేదు. ఎంత కష్టపడి పురిపురి నగరం ఖజానాన్ని దొంగలించాను, ఎంత తెలివిగా ప్లాన్ తయారు చేశాను. అయినా మీరంతా వచ్చేశారు. నేను ఈ ఖజానాన్ని మీ చేతికి దక్కనివ్వను. ఇదిగో ఈ సమోసాలు తిను. ఆ జానకి మంచి గుణపాఠం నేర్పించు. వీడు పురిపురి నగరం మొత్తాన్ని ఇలాగే కలకలం చేస్తున్నాడు. సమోసాల బారిస నువ్వు సమోసాలు లేకుండా నన్ను ఓడించలేవా? మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? మోటు పత్లు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరిద్దరూ ఈ పుర్పురి నగర ఖజానాన్ని కాపాడారు. నేను మేయర్ గారితో చెప్పి మీ ఇద్దరికి కానుక ఇప్పిస్తాను.